సింహాచల అప్పన్న ఆలయంలో జరిగిన ఘటనలో ఏర్పాటైన త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. సింహాచలం అప్పన్న చందనోత్సవం సందర్భంగా 7 మరణించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐఏఎస్ అధికారి సురేష్ కుమార్ నేతృత్వంలో 3 సభ్యుల కమిటీని నియమించారు. ఈ కమిటీ ఇవాళ ప్రమాదంపై పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి అప్పగించింది. నివేదికపై హోంమంత్రి అనిత, దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్తో సీఎం చంద్రబాబు చర్చించారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఏదైతే సింహాచలం చందనోత్సవం సందర్భంగా జరిగినటువంటి ఆ గోడ కూలిన ఘటనలో చనిపోయిన 7 సంబంధించిన నివేదిక అందినట్లుగా ప్రభుత్వానికి అర్థమవుతోంది. దీనికి సంబంధించి ఎవరెవరిపై చర్యలు తీసుకునే అవకాశం కనపడుతుంది? ప్రభుత్వం తరపున ఎవరైనా బాధ్యత తీసుకునే అవకాశం ఉందా ఇప్పటికైనా, లేట్ అయినా కానీ? సురేష్, గత నెల 30వ తారీఖున చందనోత్సవం సందర్భంగా సింహాచలంలో జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఉందో ఆ దుర్ఘటనలో 7 భక్తులు ఈ గోడ కూలినటువంటి శిథిలాల కింద పడి మృతి చెందినటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేకెత్తించింది. అది తాత్కాలికంగా ఆ గోడను నిర్మించారు. కనీసం పునాది కూడా ఎక్కడా కూడా ఆ గోడ నిర్మాణానికి సంబంధించి లేనటువంటి పరిస్థితి. కాంట్రాక్టర్ చేత హడావుడిగా ఈ గోడ నిర్మాణాన్ని అధికారుల ఆదేశాలతోటి నిర్మించినట్లుగా తెలుస్తోంది. ఈ భారీ వర్షం ఆ రోజు రాత్రి పెద్ద ఎత్తున కురవటంతో పాటు కనీసం బురద నీరు, ఏవైతే వర్షపు నీరు బయటికి వెళ్ళటానికి ఉన్నటువంటి హోల్స్ కూడా ఎక్కడా కూడా ఆ గోడలో ఏర్పాటు చేయకపోవటం వల్ల ఒక్కసారిగా ఈ బురద నీరు చేరటం వల్ల ఆ గోడ కూలి ఉంటుందని ప్రస్తుతం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి కమిషన్ ఒక నివేదిక సమర్పించింది. ఈ నివేదికను కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి సురేష్ కుమార్ ఐఏఎస్ అధికారి ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు తన ప్రాథమిక నివేదికను కూడా అందజేయటం జరిగింది. గోడ దిగువనకు ఈ నీరు వెళ్లేందుకు ఎక్కడా కూడా లీప్ హోల్స్ అనేవి ఏర్పాటు చేయలేదని, అలాగే ఈ చందనోత్సవానికి వారం రోజుల ముందుగానే హడావిడిగా ఈ గోడ నిర్మాణం చేసినట్లుగా కూడా కమిషన్ వెల్లడించింది. ఇప్పటికే ఈ కమిషన్ సంబంధించినటువంటి బృందం స్వయంగా ఆ సింహాచలం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గోడ నిర్మించినటువంటి ప్రదేశాన్ని స్వయంగా పరిశీలించారు. దాంతో పాటు అధికారులతో పాటు ఆ గోడ నిర్మాణానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ను కూడా విచారించారు. పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించారు. ప్రసాద్ పథకంలో భాగంగా ఈ గోడను హడావిడిగా నిర్మించారని తెలుస్తోంది. అసలు అనుమతి ఎలా ఇచ్చారన్న దాని మీద కూడా కమిషన్ అధికారులను ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. అయితే అధికారులు మాత్రం ఎలాంటి కింద పూర్తి స్థాయిలో బేస్మెంట్ లేకుండానే ఈ గోడను ఏ విధంగా నిర్మిస్తారని కూడా అడిగిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ కు సంబంధించినటువంటి అధికారులు నీళ్లు నమిలినట్లుగా కూడా సమాచారం ఉంటుంది. ఇదే విషయాన్ని కమిషన్ తన యొక్క రిపోర్ట్ లో కూడా స్పష్టంగా పొందుపరిచినట్లు తెలుస్తుంది. ఈ డిజైన్ తో పాటు కనీసం పునాది లేకుండానే గోడ కట్టినట్లుగా కూడా ప్రాథమిక నివేదికలో కమిషన్ పేర్కొనడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా కొంత ఈ ఘటనకు సంబంధించి ఘటన జరగటానికి అక్కడ ఒకటి అధికారుల హడావుడి ఆదేశాలు ఒక కారణం అయితే, రెండోది అసలు పునాది లేకుండానే గోడను పైనే నిర్మించడం ఒక రకంగా కాంట్రాక్టర్ కూడా దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒకవేళ అధికారులు ఆదేశించినా కూడా కాంట్రాక్టర్ దానికి సంబంధించి పునాది లేకుండా గోడ నిలబడే అవకాశం లేదు అని చాలా స్పష్టంగా కాంట్రాక్టర్ కూడా చెప్పు ఉండాలి. కానీ అలాంటిది కాంట్రాక్టర్ కూడా బిల్లులు హడావుడిగా పనులు చేసి బిల్లులు దండుకోవచ్చు అన్నటువంటి ఆలోచనతోటి కాంట్రాక్టర్ కూడా ఇవేవి కూడా నిర్మాణానికి సంబంధించి కనీసం నిబంధనలు ఏవి కూడా పాటించకుండా అధికారులు ఆదేశించారు. పని పూర్తి చేశామన్న సందంగా గోడ నిర్మాణాన్ని చేపట్టినటువంటి పరిస్థితి ఉందని కూడా కమిషన్ సభ్యులు అభిప్రాయపడినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయి నివేదికను అయితే ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించడం జరిగింది. అయితే దీని మీద ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోబోతోంది, ఎవరి మీద చర్యలు తీసుకోబోతుంది అనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సినటువంటి విషయం సురేష్.